ఈరోజు ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ కటక్ వేదికగా బారాబతి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. కేవలం ఈ మ్యాచ్ గెలవడం మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టుపైన పూర్తి ఆధిపత్యం చెలాయించి 101 పరుగుల భారీ తేడాతో ఈ 5 టీ20 మ్యాచ్ల సిరీస్ని ఘనంగా ఆరంభించింది. టీమిండియా ఈ మొదటి మ్యాచ్లో ఎలా గెలిచిందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ ఎవరైనా సరే టాస్ దరిద్రం మాత్రం వదిలేట్టు కనిపించటం లేదు. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అడీన్ మక్రమ్ ఏమీ ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు, చక్కటి ప్లాన్ ప్రకారం. అయితే పిచ్చి పేసర్లకి అతని అనుకున్నట్టుగా సహకరించడంతో మన బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఓపెనర్ శుభ్మన్ గిల్ ఏదో చేస్తాడు అనుకుంటే అతను కేవలం 2 బాల్స్కే అవుట్ అయ్యాడు. ఇక పవర్ ప్లేలో ఎంతో దూకుడుగా ఆడే అభిషేక్ శర్మ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి త్వరగా అవుట్ అయ్యాడు. కానీ భారీ అంచనాలు పెట్టుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈసారి కూడా నిరాశపరిచాడు. భారత్ పవర్ ప్లే ముగిసేసరికి పీకల్లోతు కష్టంలో పడింది. స్కోర్ నెమ్మదిగా సాగడంతో 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత్ కనీసం 150 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ 26 పరుగులు చేసి కాసేపు వికెట్ కాపాడుకొని జాగ్రత్తగా ఆడాడు. కానీ మ్యాచ్ స్వరూపాన్ని మాత్రం పూర్తిగా మార్చేసింది హార్దిక్ పాండ్యా అనే కీలకమైన సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ పైన ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాడు. అతను కేవలం 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అందులో 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు కూడా బాది పడేశాడు. ఇక అక్షర్ పటేల్ కూడా చివర్లో చక్కటి మెరుపు ఇన్నింగ్స్తో మెరిసిపోవడంతో భారత్ నిర్ణీత ఓవర్లో 175 పరుగులకి 6 వికెట్లు నష్టపోయి స్కోర్ చేసింది. అయితే ఈ స్కోరు ముఖ్యంగా డెత్ ఓవర్లో వచ్చిన ఈ పరుగులే టీమిండియాకి ఈ మ్యాచ్ తన వైపు తిప్పేలాగా చేసింది. చకచక రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే భారత్ బౌలర్స్ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్కి చుక్కలు చూపించారు. రెండో బంతికి సౌత్ ఆఫ్రికాకి ఒక షాక్ ఇచ్చాడు హర్షదీప్ సింగ్. ఓపెనర్ క్వింటన్ డికాక్ని డక్అవుట్ చేసి మొదటి ఇన్నింగ్స్లో మొదటి ఓవర్లో నుంచి సౌత్ ఆఫ్రికా వికెట్స్ పతనం మొదలైంది. భారత్ ఫేస్ దళం దెబ్బకి సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన వేగం మరియు ఖచ్చితత్వంతో ప్రత్యర్థి జట్టుని భయపెట్టాడు. ఈ క్రమంలో అతను టీ20లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు గ్రీజులో ఎవ్వరూ కూడా స్థిరంగా నిలబడలేకపోయారు. ఫలితం సౌత్ ఆఫ్రికా పోరాటం కేవలం 12 ఓవర్లోనే ముగిసింది. ఆ జట్టు కేవలం 74 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇది టీ20 చరిత్రలో సౌత్ ఆఫ్రికాకి అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా మెరుపులు, ఆ తర్వాత బౌలింగ్లో బుమ్రా నాయకత్వంలోని మన పేస్ బౌలింగ్ దళం సమిష్టి కృషితో భారత్ ఈ మ్యాచ్ని వన్ సైడ్ మ్యాచ్గా మార్చేసింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.